కన్నడ చిత్రరంగంలో తొలి సినిమా చేసి తరువాత తమిళ, తెలుగు సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా వెలుగొందిన హీరో అర్జున్. మాపల్లెలో గోపాలుడు అంటూ అప్పట్లో తెలుగులో అరంగేట్రం చేసిన అర్జున్ తమిళంలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన అనేక సినిమాలు తెలుగులో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదనంతరం ఆయన తెలుగు సినిమాల్లో కూడా చేశాడు. కన్నడ నటుడైన అర్జున్ తన సినిమా రంగ ప్రవేశం గతంలో చెప్పుకున్న వైనమిదే. మాది సినిమా రంగంతో అనుబంధం ఉన్న కుటుంబమే. మా నాన్నగారు శక్తి ప్రసాద్ కన్నడ సినిమా రంగంలో నటుడిగా లబ్ధ ప్రతిష్ఠుడు. అయినా కూడా నాకు సినిమాల్లో నటించాలనే కోరిక ఎప్పుడూ కలగలేదు. చదువు, మార్షల్ ఆర్ట్స్ ఇవి తప్పితే వేరే ఆలోచన ఉండేది కాదు. చక్కగా చదువుకొని పోలీస్ ఆఫీసర్ అవుదామనుకున్నాను. అలాంటి ఆలోచనలో ఉన్న నన్ను సినిమా పరిశ్రమ బలవంతంగా ఇందులోకి లాగింది అనే చెప్పుకోవాలి. నేను పియూసీ చదువుతున్న రోజుల్లో అనుకోకుండా ఒకరోజు కన్నడ ప్రముఖ దర్శకులుగా వెలుగొందుతున్న రాజేంద్ర సింగ్ మా నాన్నను కలవడం కోసం మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో మా నాన్నగారు ఇంటి వద్ద లేరు. నేను ఆ విషయాన్ని ఆయనతో చెప్పాను. ఆయన నన్ను చూసి నవ్వి, నేను నిజంగా వచ్చింది మీ నాన్నగారి కోసం కాదు, నీకోసమే అని అన్నారు. నా కోసమా? నాతో ఏంటి పని అనుకొని అదే విషయాన్ని అడిగాను. ఆయన నువ్వు ముందు నాతో మా ఆఫీస్కు రా అని కాస్త బలవంతంగానే వారి ఆఫీస్కు తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది వారు తీయబోయే ఓ సినిమాలో నన్ను నటింపజేయడానికి తీసుకువెళ్లారని. ముందు నాకు ఏమీ అర్థం కాలేదు. నేనేమిటి, నటించడం ఏమిటి? నేను నటించాలంటే నాన్నగారు ఒప్పుకోవాలి కదా అని నాలో నేను మదన పడుతున్న సమయంలో రాజేంద్ర సింగ్ గారు నా ఆలోచనలు పసిగట్టినట్టుగా, బాబు అర్జున్, నువ్వు కరాటే నేర్చుకుంటుండగా మా కెమెరామెన్ సిఎస్ ప్రకాష్ గారు చూశారట. ఇప్పుడు మేము తీయబోయే సింహమదరి సైన్య అనే సినిమాలో ముఖ్య పాత్రకు నువ్వు అయితే బాగుంటావని ఆయన మాతో చెప్పారు. నీ గురించి ఆరా తీస్తే నువ్వు మా శక్తి ప్రసాద్ అబ్బాయివని తెలిసి నిన్ను కలిశాము. ముందు మేము మీ నాన్నగారితో అడిగితే నువ్వు సినిమాల్లో నటించడం ఆయనకు ఇష్టం లేదని చెప్పారు. నీ చదువు దెబ్బతింటుందనేది ఆయన భయం. అందుకే ఆయనకు తెలియకుండా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాం. నీ చదువు పాడవకుండా చూసే బాధ్యత నాది. నువ్వు మాత్రం తప్పకుండా మా సినిమాలో నటించాలి అన్నారు. నాకేం చెప్పాలో తెలియలేదు. నాన్నగారు వద్దన్న తరువాత నేను ఎలా నటించాలి? నాలో నేను ఆలోచనతో సతమతమవుతుండగా కెమెరామెన్ పిఎస్ ప్రకాష్ గారు వచ్చారు. ఈయనే ప్రకాష్ గారు. ఈ అబ్బాయి అర్జున్ అని ఒకరికి ఒకరిని పరిచయం చేశారు దర్శకుడు రాజేంద్ర సింగ్ గారు. బాబు, నువ్వు కరాటే స్కూల్లో ప్రాక్టీస్ చేస్తుండగా నేను చూశాను. నీ మూమెంట్స్ చాలా బాగున్నాయి. మా చిత్రంలో నటించు అన్నారు పిఎస్ ప్రకాష్ గారు. ఆయనతో పాటు రాజేంద్ర సింగ్ గారు కూడా ఒత్తిడి చేశారు. అసలే పెద్దవాళ్లు, చిత్రరంగంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు. అంతగా బలవంతం చేస్తుంటే నాకేం చెయ్యాలో పాలుపోలేదు. సార్, మీరు నా గురించి ఇంతలా ప్రయత్నిస్తుంటే కాదని చెప్పలేకపోతున్నాను. అయినా ఒక్కసారి మా నాన్నగారిని కనుక్కొని చెబుతాను అన్నాను మెల్లగా. నోనో, మీ నాన్నగారిని అడిగితే తప్పకుండా కాదని అంటారు అన్నారు రాజేంద్ర సింగ్ గారు. చదువు పాడవకుండా మీరే చూస్తానన్నారు గదా, ఆ విషయం మా నాన్నతో చెప్పి ఒప్పించే పూచి నాది అని వాళ్లతో చెప్పి ఇంటికి వచ్చాను. ఆ తర్వాత నాన్నగారికి 2 రోజులుగా రకరకాలుగా చెప్పాను. నేను చెప్పడమే కాకుండా అమ్మతో కూడా చెప్పి నాన్నగారిని ఒప్పించాను. ఆ విధంగా సింహదమరి సైన్య చిత్రంలో నటించాను. మొదటిసారి కెమెరా ముందు నిలబడ్డప్పుడు చాలా భయపడ్డాను. అంతకు ముందు కనీసం నాటకాలు కూడా వేయలేదు. ఎలాంటి అనుభవం లేకుండా తొలి సినిమాలో నటించాను అంటూ తాను సినిమా పరిశ్రమకు ఎలా ఎంటర్ అయింది చెప్పారు సీనియర్ కథానాయకుడు అర్జున్.